ఫ్లాట్ కొనేటప్పటికే చాలా మంది దాని ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డ సంఘటనలు మనకు తెలిసినవే. కానీ ఇప్పుడు అసలు ఆ బడ్జెట్ లో ఏం రావట్లేదు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని? హైదరాబాద్ లోకల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి. ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఓపెన్ ప్లాట్స్ బెటరా, ఫామ్ ల్యాండ్స్ బెటర్ అంటారా? గవర్నమెంట్ ప్రకారం అంటే అప్రూవల్స్ ఉన్నాయి కదా, అప్రూవల్స్ ప్రకారం కనుక మనం తీసుకుంటే ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, ప్రీ లాంచ్ స్కీమ్స్ 6 గుంటలో 10 గుంటలో ఇస్తారు, బట్ ఎవ్రీ మంత్ మీకు ఇంత అమౌంట్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి, ఇలాంటి స్కీమ్స్ అంటారా, స్కామ్స్ అంటారా? స్కీమ్స్ ఎప్పుడు స్కీమ్ అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ట్రైనర్ గా మీ దగ్గరికి ఎంతో మంది ట్రైనింగ్ తీసుకోవడానికి న్యూ జాయినింగ్ ఏజెంట్స్ వస్తూ ఉంటారు. టెంపరీ ఉంటారా, పర్మనెంట్ గా ఉంటారా, వీళ్ళు ఫిక్స్డ్ గా ఓన్ చేసుకుని ఉంటారా అనే మైండ్ సెట్స్ మీకు ఎలా? ప్రతి చోట కూడా 80-20 ఫార్ములా అంటారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి చెప్పాలి అని అంటే, కానీ ఇన్వెస్ట్మెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేసరికి మాత్రం తడబడుతున్నారు. ఆబ్వియస్లీ స్టార్టింగ్ లో 22-25 lakhs 30 lakhs ఫ్లాట్ కొనేటప్పటికే చాలా మంది దాని ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డ సంఘటనలు మనకు తెలిసినవే. కానీ ఇప్పుడు అసలు ఆ బడ్జెట్ లో ఏం రావట్లేదు. ఎక్కడ స్టార్టింగ్ చూసినా 65-70 lakhs మినిమం ఉంది ఏ ఫ్లాట్ తీసుకోవాలి అన్న. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు? హైదరాబాద్ లోకల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదండి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి వెళ్ళినా, ఎంత డబల్ బెడ్రూమ్, ఎంత సిటీ హౌస్కు తీసుకున్నా 60-70 lakhs లోపు లేదు. నా సజెషన్ అయితే ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ నడుస్తుందో సిటీ అవుట్స్కట్స్ లో, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, ఇప్పుడు మనం సిటీ ఎట్లా ఎక్స్పాన్షన్ అవుతుంటే ఆయా ఏరియాలలో ఉండి అక్కడి నుంచి కంపెనీస్కి వెళ్ళడానికి వర్క్ చేసుకునే ఏరియాలు పెరుగుతూ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా చాలా అవకాశాలు పెరుగుతుంటాయి. వీళ్ళు చేసే కంపెనీస్ అక్కడికి రావడానికి స్కోప్ ఉంది, అక్కడ ఇల్లు కట్టుకొని ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేయించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ నేను ఇల్లు కట్టుకునేటప్పుడే కొనుక్కుంటాను అని అంటే మళ్ళీ ఇదే 60-70 లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 20 lakhs నుంచి 25 lakhs 30 lakhs లోపు మంచిగా 200 square yards అట్లా బిట్స్ వస్తున్నాయి. అది ఇన్వెస్ట్ చేసేసుకొని ఈ లోన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. అట్లా 200 square yards తీసుకుంటే మనకు ఇబ్బంది ఉంది, కట్టలేకపోతుందంటే 100 square yards సేల్ చేసి అదే అమౌంట్ ఇక్కడ కట్టచ్చు. మాక్సిమం ఇన్వెస్టర్స్ ఎప్పుడు వాళ్ళకి ఎంత అవసరం ఉందో దానికన్నా డబుల్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లో 2 జాబులు 2-3 జాబ్స్ చేస్తున్నారు, ఇన్కమ్స్ ఉన్నాయి, లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కూర్చొని ఈ టైంలో కనుక ప్లాన్ చేసుకోలేకపోతే నెక్స్ట్ ప్లాన్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా ఈ మూమెంట్స్ తీసుకుంటారు అనే దాంట్లో అట్లా ఆగి ఉన్నాయి రేట్స్. అటు పెరగలేదు, ఇటు తగ్గలేదు. మొన్న ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ది మనకు మార్కింగ్ ఇచ్చారు, కొంచెం మూమెంట్ అందుకుంది. ఒక్కసారి దానికి కొబ్బరికాయ కొట్టారు, కొంచెం మూమెంట్ అందుకుంది అంటే అసలు కొనలేదు. ఒక్కొక్క స్క్వేర్ యార్డ్కి 2-3,000 డిఫరెన్స్ వస్తుంది. అంటే దాదాపు 3-5 lakhs డిఫరెన్స్ వచ్చే ఆప్షన్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే రైట్ టైం. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే అది అయ్యో పోయిందంటే ఇది మార్కెట్ ఇది ఇబ్బంది ఉందంటే అన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటండి. ఎప్పుడు మనం అమ్మాలి అంటే అరే ఇది బాగా పెరిగింది, బాగుందని 4 నోళ్ళల్లో వినపడుతున్నప్పుడు అమ్మాలంట. అట్లనే అక్కడ ఎట్లా ఉంటుందో రియల్ ఎస్టేట్ లో కూడా అంతే. మార్కెట్ ఇప్పుడు స్తబ్దుగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్లకు కరెక్ట్ రేట్స్ వస్తున్నాయి. అది ఎప్పుడు కొంచెం మూమెంటం అందుకున్నప్పుడు సేల్ చేసుకోవాలి. ఆ టైం ఇదే టైం, ఇన్వెస్టర్ కి మాత్రం ఇది రైట్ టైం. సో ఇప్పుడు ఇవి ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఓపెన్ ప్లాట్స్ బెటరా, ఫామ్ ల్యాండ్స్ బెటర్ అంటారా? నేను ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రకారం అండి అప్రూవల్స్ ఉన్నాయి కదా, అప్రూవల్స్ ప్రకారం కనుక మనం తీసుకుంటే ఇప్పుడున్న రెసిడెన్షియల్కి అప్రూవల్ ప్లాట్స్ మీద వస్తున్నాయి, పిఎల్ఓటి ప్లాట్స్ మీద వస్తున్నాయి. మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్తే ఫ్లాట్స్ అయితేనేమో ఒక 1-2 times ఆల్రెడీ హైక్ ఉన్నాయి రేట్స్. 60-70 లక్షలు, 1-1.40 లక్షలు, మహా అయితే 2 కోట్ల వరకు వెళ్తుందేమో.
అంత హ్యూజ్ ఉంటాయి, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ చాలా హ్యూజ్ నడుస్తున్నాయి కాబట్టి. అవునవును. మరి అదే ప్లాట్ కింద తీసుకుంటే అప్రూవల్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిటిసిపి, డెవలప్మెంట్ టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్స్ లేఅవుట్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండవు ఫర్దర్గా మనకు. దాని మీద కరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్. అంటే మన హైదరాబాద్లో 2 లక్షల రూపాయలుగా పలుకుతుంది గజం, మంచి లొకేషన్స్ తీసుకుంటే. ఓకే. అటు ఎల్బీ నగర్ తీసుకోండి, ఇటు కుకట్పల్లి తీసుకోండి, ఇప్పుడు మనం ఉన్న ఏరియా అయితే అసలు చెప్పనేలేము. ఇలాంటి ఏరియాస్లో 2 లక్షల పైన పలుకుతుంది కాబట్టి మనము ఫర్దర్గా ఆ స్కోప్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. 20 years 25 years అయినా పర్వాలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అదే ఫామ్ ల్యాండ్స్లోకి వెళ్తే పర్మిషన్స్ ఏముంటాయో తర్వాత తెలియదు. ఎందుకంటే ఇవాళ రేరా యాక్ట్ ప్రకారము అన్నిటినీ రెసిడెన్షియల్ కన్వర్షన్ చేయడానికి ఇవ్వట్లేదు, ఓకే. పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి అది వ్యవసాయ క్షేత్రాల కింద లెక్కకు వస్తాయి ఫామ్ ల్యాండ్స్ అన్ని. రేపటి రోజున కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకపోతే వ్యవసాయ భూములు ఎంత పెరుగుతాయి? 1 కోటి రూపాయలు, 2 కోట్లు, ఇప్పుడు అది 3 కోట్ల వరకు వస్తుందండి. మంచి మూమెంటం ఉన్న ఏరియా, ఫామ్ ల్యాండ్స్ చాలా హైప్ నడుస్తుంది, సిటీకి చాలా దగ్గర ఉందంటే ఫామ్ ల్యాండ్స్ లాగా ఉన్నాయి, 3 కోట్ల వరకు పలుకుతుంది. అదే రెసిడెన్షియల్ గా కన్వర్షన్ కాగలిగిన ఏరియాలలో 16 కోట్ల నుంచి 20-25 కోట్లు పలుకుతుంది ఒక ఎకరా. మరి మనము రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకుంటేనే మనకు ఇంత స్కోప్ పెరగడానికి ఇవాళ 15,000 20,000 గజం పెట్టింది 2 లక్షలు పలుకుతుందంటే ఎంత రిటర్న్స్ వచ్చినట్టు చూడండి. ఫామ్ ల్యాండ్ ఏంటి అంటే నాకు పిల్లతోటో వీకెండ్స్లోనో వెళ్ళినప్పుడు కాస్త తోట అన్ని పెట్టుకొని, ఇప్పుడు మనకు ఇంట్లో కాసినాయి ఇప్పుడు చెప్తున్నారు కదా అంత ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలి, అట్లాంటి వాటి కోసము వీకెండ్స్ నా ఫ్యామిలీస్ తీసుకెళ్ళి 2-3 రోజులు హాలిడేస్ అప్పుడు ఉండడానికి బాగుంటుంది. దాన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకోగలాలి, ఒక ఫ్యామిలీని పెట్టాలి, ఇవన్నీ నాటించాలి, దాని మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అట్లా చేసుకోగలిగిన వాళ్ళకి, అట్లా కంఫర్ట్ ఫైనాన్షియల్గా వెళ్ళున్న వాళ్ళకు ఫామ్ ల్యాండ్ పనికొస్తుంది తప్ప నేను ఎక్కడో ఉంటాను ఇక్కడ ఫామ్ ల్యాండ్ కొంటాను అని అంటే మనకి చూడ్డానికి పేపర్లో ఎకరాలు ఉంటుంది, అక్కడికి వెళ్తే దాంట్లో 10% కూడా అక్కడ ల్యాండ్ వైజ్ గా ఉండదు. దాన్ని సెక్యూర్ సేఫ్ చేసుకోవాలి. ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకి ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, గుంట భూములు అమ్మడానికి, లేదు అంటే ప్రీ లాంచ్ స్కీమ్స్ కానీ, కొన్ని చోట్ల అయితే 24 lakhs కి మీకు 6 గుంటలో 10 గుంటలో ఇస్తారు, బట్ ఎవ్రీ మంత్ మీకు ఇంత అమౌంట్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి స్కీమ్స్ అంటారా, స్కామ్స్ అంటారా? స్కీమ్స్ ఎప్పుడు స్కామ్స్ కిందకే కన్వర్ట్ అవుతాయండి. ఎందుకనంటే స్కీమ్ అంటే ఫర్ ఎవర్ కంటిన్యూషన్, అది ఫర్ ఎవర్ కంటిన్యూషన్. ఒక పర్సన్ స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి, స్టేట్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్ కానివ్వండి, బయట ఉన్న ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఇవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. చేంజ్ అయిపోయింది ఎవరి చేతిలో ఉంటుంది? తను ఎవరైతే అది దాన్ని రోల్ చేస్తున్నారో తన చేతిలో కూడా ఉండదు కదా. కాబట్టి స్కీమ్ జోలికి ఎప్పుడు వెళ్ళద్దు. ఎప్పుడైనా మనం వెళ్ళామా, ప్లాట్ చూసుకున్నామా, బ్యాంక్ లోన్ పెట్టుకుంటున్నామా, పర్సనల్ లోన్ పెట్టుకుంటున్నామా, బ్యాంక్లో రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్నామా, ఇంట్లో డాక్యుమెంట్ తెచ్చి పెట్టుకున్నామా, దానికి సేఫ్ సెక్యూరు ఫర్దర్ మనకి సర్వీస్ కావాల్సి వస్తే చేయగలిగిన కంపెనీ చేయగలిగి ఉంటుందా లేదా, ఇంత మటుకు చూసుకొని ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ అంటాను నేను. 100% ప్లాట్స్ లోకి వెళ్ళాలి, కంప్లీట్ చేయించుకుని డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే మేడం, కమింగ్ టు ఏజెంట్స్ విషయానికి వచ్చేసరికి, మన ఇండియన్ సైకాలజీ ప్రకారంగా అనుకోండి, కొన్ని జనాల యొక్క ఒక మిత్ అనుకోండి, ఏదన్నా కానీ లక్షలు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడానికి రెడీ ఉన్నారు, కానీ ఒక ఏజెంట్, ఒక అడ్వైస్ కోసం 5,000 10,000 పెట్టాలి అంటే ఆస్తులు తీసుకుంటున్నారు వీళ్ళు అన్నట్టు ఫీల్ అవుతారు, కానీ అలానే లక్షలు నష్టపోతున్నారు. దీని గురించి మీరు ఏమైనా స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటున్నారా? ఏజెంట్స్ అండి అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏజెంట్స్ చూడాలి. కంపెనీస్లో వచ్చేసరికి పర్టికులర్గా ఒక మార్జిన్ డిసైడ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, మనము ఏ వస్తువు అయినా సరే, మేము మార్కెటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 90 పైసలకి రెడీ అయ్యే థమ్స్ బయటకు వస్తే 9 రూపాయలు అమ్ముతున్నారు అనేసి చెప్తాం కదా. ఇదంతా ఎవరు మధ్య వాళ్ళు ఉంటారు కదా, హోల్సేలరు, రిటైలరు, హోల్సేలరు, స్టాకిస్టు, ఆ పైన ఉన్న డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరూ ఒక 5-6 లెవెల్స్ ఉంటాయండి. 5-6 లెవెల్స్ తర్వాత మనకు వచ్చే ప్రైజ్ అది.
అట్లనే ప్రతి చోట ఏ ప్రోడక్ట్ ఒక ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఇంతమంది ఉంటారు. ఖచ్చితంగా. అయితే రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి మొత్తం మార్కెటింగ్లోనే హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ అయ్యే ఏరియా, ఓకే. హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. కాబట్టి హైయెస్ట్ అమౌంట్స్ కూడా వీళ్ళకి క్యాల్కులేషన్లోకి వస్తాయి. అమ్మో నేను ప్లాట్ ఇన్ని లక్షలు పెట్టుకుంటే ఇతని ఏజెంట్ ఎంత తీసుకుంటున్నాడా అని ఉంటుంది. కానీ ఆ ఏజెంట్ వల్లనే కదా అక్కడ రేట్ ఏంటి, అవును. గ్రోత్ ఏంటి, ఎలా డెవలప్మెంట్స్ ఉంటుంది? ఏంటి అనేది తెలిసేది. రేపు రోజు ఏమైనా క్వశ్చన్ చేయాలి అడగాలి అన్నా కానీ ఏజెంట్ అనేవాడు బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మోసం చేసే ఛాన్స్ అనేది ఉండదు కదా. కాబట్టి ఏజెంట్స్ త్రూ వెళ్తేనే కరెక్ట్ ఉంటుంది. దాంతోపాటు చెక్ చేసుకోవాలి కంపెనీ ఏముంది. ఓ పర్టికులర్ కంపెనీస్ అయితే దాన్ని లిమిటెడ్గా ఉంటుంది. ట్రేడర్స్ అంటాను నేను. అంటే ఇక్కడ కొంటారు అమ్ముతారు, వాళ్ళ మధ్యలో తెలియదు. ఒక పర్సనే రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు అతను ఎంత కొంటున్నాడు ఎంత అమ్ముతున్నాడు మార్జిన్ తెలియదు. కానీ కంపెనీలలో మాత్రం లిమిటెడ్ మార్జిన్స్ ఉంటాయి. మేము చేసేది కార్పొరేట్ కంపెనీలో త్రూ ఆన్లైన్ ఉంటుంది. ఎక్కువ ప్లాట్స్ సేల్ అవుతాయంట, వందల్లో ప్లాట్లు సేల్ చేస్తుంటాము కంపెనీలో. కాబట్టి ప్రతి ప్లాట్కి తక్కువ మార్జిన్స్ పెట్టుకుంటారు. తక్కువ మార్జిన్ పెట్టుకుని ఎక్కువ ప్లాట్లు అమ్మడంలో కంపెనీ ప్లస్ అసోసియేట్స్ సస్టైన్ అవుతారు. కాబట్టి మా దాంట్లో అంటారు బయట, అబ్బో మీ దాంట్లో చేస్తే చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు ఏజెంట్స్కి, కానీ బయట ఒక్క ప్లాట్ అమ్మగలిగేది మా దాంట్లో 10 ప్లాట్లు అమ్మొచ్చు. ఎందుకంటే కంపెనీ బ్రాండ్, రిప్యుటేషను, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లు, మనకున్న సైట్లో ఉన్న గ్రోత్, డెవలప్మెంట్స్ ఇవన్నీ మాట్లాడగలుగుతాం. కాబట్టి ఒకటమ్మే దగ్గర 10 అమ్ముతాం అనమాట. ఇట్లాంటి వేరియేషన్స్ చూసుకోవాలి. ఓకే. మీరు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ట్రైనర్గా మీ దగ్గరికి ఎంతో మంది ట్రైనింగ్ తీసుకోవడానికి న్యూ జాయినింగ్ ఏజెంట్స్ వస్తూ ఉంటారు. మరి వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే వీళ్ళు టెంపరీ ఉంటారా, పర్మనెంట్గా ఉంటారా, వీళ్ళు ఫిక్స్డ్గా ఇది ఓన్ చేసుకొని ఉంటారా అనే మైండ్ సెట్స్ మీకు ఎలా అర్థమవుతాయి? అంటే ట్రావెల్ చేస్తూ ఉంటే తెలుస్తుంటుంది అనమాట. ప్రతి చోట కూడా 80-20 ఫార్ములా అంటారు. 80-20 ఫార్ములా. ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి, అందులో 8 మెంబర్స్ చేసే వరకు ఇద్దరే చేస్తారు. ఆ ఇద్దరు లాంటి వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో మళ్ళీ 80-20 ఫార్ములా ఉంటారు. ఆ 80-20 ఫార్ములా ఉండేవాళ్ళు మాతో పాటు కంటిన్యూషన్ ఉంటారు. అంటే ప్రతి పర్సన్కి కూడా గోల్స్ పెట్టుకొని దానికి టైం తీసి ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళకున్న ఆశలు, కలలు తీర్చుకోవాలి అనే ఇంట్రెస్టే ఇంపార్టెంట్ అంటారు. నేనున్నాను, నాకు మంచి ఆశలు, కలలు ఉన్నాయి. ఒక మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయాలి, ఫారిన్ కంట్రీస్ అన్ని విజిట్ చేయాలి, మంచి కార్లు, మంచి విల్లాస్. దీంతో పాటు మనతో పాటు వచ్చిన అసోసియేట్స్ కూడా అవన్నీ అందగలగాలి. అలాంటి కంపెనీని నేను చాయిస్ చేసుకున్నాను. అంత అప్డేటెడ్ ఉంటుంది కంపెనీ, అంత ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది, ఎక్కడిని కూర్చునైనా వరల్డ్ వైజ్గా వర్కౌట్ చేసుకోవచ్చు, మొబైల్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కంపెనీలో ఉన్నాను. అట్లా అనమాట. ఆ పర్సన్ దేనికోసం వస్తున్నాడు, బయట ఎంత సంపాదించాలనుకుంటున్నాడు, దానికోసం ఎంత టైం కేటాయిస్తాడు అనేవి విషయాలు ఇంపార్టెంట్. చాలా ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయి. ఎందుకంటే మార్కెటింగ్లోనే హైయెస్ట్ ట్రాన్సాక్షన్ రియల్ ఎస్టేట్ కాబట్టి ఇందులో చాలా అవకాశం ఉంది. మనిషి ఎలా అయినా అండి ఒకరోజు గడిచిపోతుంటుంది. అయితే ఇది ఎమోషనల్ అటాచ్మెంట్ అంటాం అనమాట మేము. అంటే నేను వెళ్తే నో అని చెప్తున్నారు అనేసి ఆలోచించి డ్రాప్ అయిపోయే వాళ్ళు ఎక్కువ. ఓకేనా? మరి అందరికీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా అంటే నేను నో అనే చెప్తాను. అట్లా ఆ పర్సన్స్ మన దగ్గర ఎవరున్నారో నేనేం చేస్తానంటే దీన్ని ఎమోషనల్గా తీసుకోను, లెక్కలు అంటాను. ఓన్లీ ఏమంటారు అంకెలుగా లెక్కలే. ఓన్లీ ఈ నెల రోజులు పనిచేస్తాను, రోజుకి ఇంత మెంబర్స్ని కలుస్తాను, అందులో నుంచి ఇంత పర్సంటేజ్ నాకు వర్కౌట్ అవుతుంది అనే దీన్ని బేస్ చేసుకుని, అంకెల్ని బేస్ చేసుకుని మేము వర్క్ చేస్తాము, టైంని బేస్ చేసుకుని వర్క్ చేస్తాం. దీంట్లో ఎమోషనల్ ఏమి ఉండదు.
అవును. అట్లా ఉండగలిగిన వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఎమోషన్స్ తో ఉంటే అసలు ఉండలేరేమో. అసలు ఉండలేరు. నలుగురు నో ఇన్సెక్యూర్ అని వచ్చేస్తది. చెప్పేస్తే అవును. అట్నుంచి అటే బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ రారు మా దగ్గరికి. అయ్యో! ఇది బ్యాలెన్స్. ఇప్పుడు ఓకే. కంపెనీస్ ఏదైనా కంపెనీలో జాబ్ అంటేనేమో వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళు వర్కౌట్ వీళ్ళతో చేపిస్తారు, జీతాలు ఇస్తారు, ప్రాఫిట్ వాళ్ళ అకౌంట్కి వెళ్తాయి. అవును. మరి ఇది రియల్ ఎస్టేట్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్షిప్ లాంటిది. ఇది మనం ఆలోచించాలి, మనం ప్లాన్ చేయాలి, దాన్ని వర్కౌట్ చేసి ప్రాఫిట్ తీసుకోవాలి. ఓకే. సూపర్. ఇది కుదిరిన వాళ్ళకు ఈ బిజినెస్ లో అసలు చాయిస్ ఉంది, ఇన్కమ్ ఎంతైనా చాలా సంపాదించుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఇన్కమ్ కి అంటారు. మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని వివరంగా చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఎంత ముందుకు వెళ్ళగలగా వాళ్ళ కెపాసిటీ ప్రకారం ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందుకు తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే. ఎందుకంటే 60-70 లక్షలు ఎవ్రీ మంత్ డ్రా చేసే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అవును. అంత ఆప్షన్ రియల్ ఎస్టేట్ లో ఉంది. 60-70 లక్షలు ఇయర్లీ ప్యాకేజ్ అంటేనే అలా చూస్తాం మనం. చూస్తాం. మీరు నెలకంటున్నారు మీరు. నేను ఒక సెకండ్ షాక్ లో ఉన్నా, నేను కరెక్ట్ గానే విన్నానా అని. 60-70 లక్షలు ఎవ్రీ మంత్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ అవైలబిలిటీ, కంపెనీ ఉన్న ఎక్స్పాన్షన్ అంతా ఆన్లైన్ డ్రివెన్ సిస్టమ్ అనమాట. అసలు అట్లా ఆప్షన్స్ ఈజ్ వెరీ వెల్. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం ఉన్నాము. సో అలానే మీరు కూడా ఇలా హై డ్రీమ్స్ ఉండి ఎవరన్నా ట్రైనింగ్ తీసుకుని ఏజెంట్స్ గా రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.